వల్ల మహారాష్ట్ర వదిలిపెట్టాల్సి వచ్చింది. వదిలిపెట్టి అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ఫాదర్ మీద 42 కేసులు ఉన్నాయి. మీకే కాదు, ఫాదర్ కూడా ఉన్నాయి 42 కేసులు ఉన్నాయి. ఫాదర్ ఇంకా అట్లే ఉన్నాయి. ఎందుకంటే దాన్ని కొట్టేయాలంటే చాలా పెద్ద పని. అవి అట్లే ఉన్నాయి. ఫాదర్ ఇక్కడే ఉంటాయి. సిద్ధాంతాలు ఉన్నాయి, విలువలు ఉన్నాయి. అనంతరం నాకు తెలుసు. ఆ సిద్ధాంతాలు, ఆ విలువలు బయటికి వచ్చినారని చెప్పేసి మారకూడదు, పోగొట్టుకోకూడదు. దాంట్లో ముఖ్యమైనది మనమంతా ఒకటే, ఈ సమాజంలో మనమంతా ఒకటే అని ఎవరిని ఒక దగ్గరికి తీసుకొని పోయి విడిచిపెట్టాల్సిన అవసరం లేదంటే ఈ రోజంతా పూలన్నీ వేసాలి. మీరున్నప్పుడు ఎవరి మీద పూలు చల్లింటా లేదు, బయటకు వచ్చినాక పూలు పట్టుకుంటారు. అవసరం లేదు, అవసరమే లేదు. అంతా ఒకటే. మనము గుర్తిస్తాము, మంచిని సేవని గుర్తిస్తాము, గౌరవిస్తాము, పదక్కరంటాము, రకరకాలుగా ఆర్థిక ఒక స్థాయిలో. కానీ మనమంతా ఒకటే. నన్నే తీసుకో. నాకు అదృష్టం, ఫాదర్కి సిస్టర్కి కొడుకుగా పుట్టిన, అనంతపురం జిల్లాలో పుట్టిన. వాళ్ళ అడుగుదారుల్లో నడవడానికి అదృష్టము, నాకు ఆ నమ్మకం కూడా వాళ్ళు చేసే పని గట్ల కాబట్టి అదే దారిలో. అంతేగాని మరి అదేదో దండలు అవి ఇవి అన్ని తీసుకొని వచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. డబ్బు వేస్ట్ నన్ను అడిగితే. మంచి పని చేయొచ్చు, అవన్నీ ఎక్కడికి ఊరికనే పడేసిన పటాకులు కాల్చినట్టు డబ్బులన్నీ కాల్చేసినాయి. మీరంతా విడివిడిగా ఉండిపోయిన వాళ్ళు మీ కష్టాలన్నీ చాలా వివరంగా చెప్పినారు. ఎంతకాలం అయితే ఒకరొకరే ఉండిపోతారో ఆ కష్టాలను అనుభవించాల్సి వస్తారు. ఒక గుంపుగా, ఒక గ్రూప్గా తయారైతే ఒకరు వింటారు. ఇద్దరిని వెల్ఫేర్ అసోసియేషన్ ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుందాం. మీ కష్టాలని గుర్తించి ఆ కష్టాల కోసం పోరాటం చేస్తామని, అది ఇల్లు రకంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, రకరకాల సమస్యలన్నీ ఉంటాయి. దానికి గుర్తించి మా నక్సలైట్లు మేము ఇంతమంది ఉన్నాము, ఈ సమస్యలన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తాము అని చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఫాదర్ ఎప్పుడు అనేవారు, గవర్నమెంట్ నుంచి ముఖ్యమైన యాక్టర్ ఈ సమాజంలో, ముఖ్యమైన యాక్టర్ అని చెప్పి మనం నిద్రపోయడానికి లేదు. మన బాధ్యత చాలా ఉంది. గవర్నమెంట్ చేస్తుంది, కానీ నువ్వు నేను గమ్మన చేస్తానని చెప్పి ఉంటే ఏమీ జరగదు. మన బాధ్యత చాలా ఉంది. ఫాదర్ని చూసి చాలా మంది అంటారు, ఎంత సేవ చేసినారు, ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పేసి. బాగా పొగుడుతాము, గుర్తిస్తాము, చేస్తాము. కానీ మనమేం చేస్తాము, అంత గుర్తించిన తర్వాత మనం కూడా ఏమన్నా చేద్దామా అనే ఆలోచన వస్తుందా మనకి అనేది ఆలోచించాలి. చాలా మంది అంటారు, ఫాదర్ చేసింది రుణం తీర్చుకోలేము అంటారు. చాలా సులభమని నేను చెప్తాను. నువ్వు చేయి, నువ్వు మంచి చేయి, నువ్వు ఇంకొకరికి సహాయం చేయి. చాలా సులభం ఒకరికి సహాయం చేయడం. అనేక కారణాల వల్ల ఎన్నో మార్గాలు ఎన్నుకుంటాం. అన్నారు రైటా రాంగా అని చెప్పి దాంట్లో చాలా ఏళ్ల క్రితం నేను ఒకసారి కురాకులపల్లి నుంచి నా దగ్గరికి ఒకరు వచ్చినప్పుడు నేను అడిగిన, ఏమీ రంగంలో ఎదిగినావు? ఏం చేస్తావు సార్, ఇంత అన్యాయ సమాజంలో ఉంటే భరించలేకపోయినా దిగినా. ప్రపంచంలో ఇక్కడే కాదు, ఎన్నో ఉద్యమాలు ఉన్నాయి, ఎన్నో అన్యాయాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణం పేదరికం. ఎంతకాలం అయితే పేదరికం నివసిస్తుందో మన ప్రపంచంలో అన్యాయాలు ఉంటాయి, ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రశాంతంగా మనము బతకాల, శాంతిగా ఉండాలి అంటే చాలా కష్టం. కాబట్టి పేదరికాన్ని తొలగించడం చాలా ముఖ్యం. పేదరికం వెళ్ళిపోవాలా,
మిగతావన్నీ పోతాయి దాంతో పాటు. సో మనం కూడా బాగా ఎంతమంది కలిసినారు కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకుంటాను. ఫాదర్ జీవితం చూసినాం, మన ఆర్థిక చూసినాం, ఇతరులకి సహాయం చేస్తాం, ఒక మంచి జీవితాన్ని చూపిస్తాము, రుణము తీర్చుకోలేము, రకరకాలుగా చెప్తాం. మరి మనం చేద్దాం. ఒక చిన్న ఉద్యమం మనం మొదలు పెడతాం. నువ్వు ఈ రన్నా వెంకటప్ప సుంకన్న సుంకమ్మ అన్నావు చాలు. చిన్న హుండీలో ఉద్యమం చేసుకున్నాం. అందరూ కలిసి వీలైనంత చిన్న చిల్లర, వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, మనకి చేతైంది, మనకి ఇబ్బందిగా లేకుండా, కష్టాలు లేకుండా కొంత చేతనైంది రోజు అంత ఎత్తి పెడదాం. మనది బాధ్యత. స్పందిస్తాం, చేద్దాం. కష్టం లేకోకుండా మనం బాధ్యత తీసుకుందాం. అందరం మన జిల్లా కోసం, మన పేద ప్రజల కోసం బాధ్యత తీసుకోవాలా. ఎవరో చేస్తారు అంటే కాదు. ఆ రకంగా ఇప్పుడు మన జిల్లాలో దాదాపు 90,000 కుటుంబాలు చిన్న చిన్న హుండీలు పెట్టుకొని ఆ రూపాయి జమ చేసుకుంటా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ అవన్నీ కలిపి అదే ఒకటే రోజు అన్ని పగలగొట్టుకొని ఒక మంచి పని చేద్దాము అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఏప్రిల్ 9వ తేదీ ప్రత్యేకత ఏమంటే ఫాదర్ పుట్టినరోజు. ఆ రోజు ఆయన చేసిన పనిని గుర్తించి మనం కూడా చేస్తాము అని చెప్పేసి. మీది గుంపు బాగా చాలా పెద్దది ఉంది. మీరు కూడా ఒక్కొక్కరు తెచ్చుకుంటే అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి ఆర్డీటీ వారు మాకు ఏదో కొంచెం అదేదో సమస్య, నేను అప్పుడు అడుగుతా, ఉందా నీ దగ్గర? ఉంది. అది నువ్వేం చేస్తా ఉన్నావు అని నేను అడుగుతా. నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయంటే ఉన్నాయి, నాకు తెలుసు. కానీ నువ్వు బాధ్యత తీసుకో, నువ్వు చెయ్యి, ఇతరుల కోసం చెయ్యి, నీకోసమే కాదు. నాకు అనే పదం మొదలు పెట్టేసి మనకు అనేది వాడదాం. నువ్వు చెయ్యి, నేను చేస్తా, అందరూ కలుస్తాము. తప్పకుండా ఏవైతే మనం అనుకున్నామో అవన్నీ చాలా సులభంగా మనము సాధించగలుగుతాము. ఆ ఉండే కష్టాలని అన్ని తొలగించగలుగుతాము. కాబట్టి నేను అడిగేది, కలుద్దాం, చేయగలుగుదాం. కలుపు, నువ్వు చేయి, నేను చేస్తాను. థ్యాంక్ యూ అందరికీ. నమస్కారం. ఇటువంటి కొటేషన్కు పూర్తి వివరణ ఇవ్వలేకపోయింది. ఆ బతికించున్నటువంటిది మాంసపేర తన మాటల్లో చక్కగా వివరించారు. చాలా మంది ఆ పాట మరొక్కసారి వింటాం మేము, మీ ధర్నీ వెల్ఫేర్ అసోసియేషన్ గురించి ఆ పాట మళ్ళీ పాటలు కోరుతున్నారు. మన మిత్రులు అంటే ఆ పాట అంటే మరి ఒక్కసారి పాడండి.
రేషన్ కార్డు లేదురా చేయడానికి పని లేదురా ఉండడానికి ఇల్లు లేదురా మాకు చేయడానికి పని లేదురా మిత్రులకు ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా మన సమస్యలు తీసుకుపోయినప్పుడు నేను మీ సమస్యల కోసం చివరి వరకు ఉంటానన్నటువంటి ఇమామన్నను చివరిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒక ఆత్మీయ కుటుంబంలో ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను. ఒక రకంగా ఉత్తేజం అనేది, ఆవేశం అనేది నాలో పెరుగుతోంది. అయినా మార్చులు గారు పక్కన ఉన్నారు కాబట్టి నాకు కొద్దిగా డైవర్షన్ ఉండడం వల్ల సభలో కూర్చున్నారు. లేకపోతే మీ ముందర కంట తడిపెట్టి ఉండేవాడిని. అదే సరే, జరిగిపోయింది. నాకు మీరు పనిచేసిన సంస్థతో అనేక రకాలైన అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్తూ పోతే నిజానికి మన వాడు ఆంధ్రప్రదేశ్ సాహిత్యంలో, నవలా సాహిత్యంలో ఒక గొప్ప స్థానాన్ని పొందినటువంటి ఎదురగ్గి అని ఒక నవల రాశాడు రాజారావు. చాలా పెద్ద విప్లవం చేసిన సంఘం ట్రీట్ చేసిందని. అది తెలుగు సాహిత్యంలో చాలా మంచి పేరు ఉంది దానికి. నిజానికి నా అనుభవాల్లో కూడా అనంతపురం జిల్లాలో కానీ మొత్తం రాష్ట్రంలో ఈ వామపక్ష శక్తులతో, ప్రత్యేకించి తీవ్రవాదులతో మీరు అన్యంగా ఎప్పుడో ఒకసారి రాస్తే ప్రజలకు ఉపయోగం అవుతుందని భావిస్తున్నాను. ఒక విషయం చెప్తాను నేను. సమాజంలో సంక్లిష్టత అనేది ఉంటుంది. రెండు రకాలుగా ఉంటాయి, భిన్నమైన. మల్లారెడ్డి ఒకసారి 12 సంవత్సరాల వెనుక ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రత్యేక. అందులో మాట్లాడినాడు, అయ్యా సమాజంలో ఏది మీకు మంచిగా మీకు మీ దగ్గర ఊడిపడదు, ఉన్నదాన్ని మీరు వినియోగించుకోవాలి. సమాజంలో మంచి అధికారులు ఉన్నారు, చెడు అధికారులు ఉన్నారు. మంచి నాయకులు ఉన్నారు, చెడు నాయకులు ఉన్నారు. మంచి సంస్థలు ఉన్నాయి, చెడు సంస్థలు ఉన్నాయి. మంచి వ్యక్తులు ఉన్నారు, చెడు వ్యక్తులు కూడా ఉన్నారు. మనకి ఏం కావాలా అనేటువంటిది మనం స్పష్టంగా ఒక నిర్ణయించుకోవాలి. తర్వాత నేను చెప్పేది ఏమంటే, మనం ఇక్కడ స్పష్టంగా ఉండాలి. మనకి ఇక్కడ భయం పెట్టుకోకుండా మనం తీసుకున్నది ఏదో మనం మంచిదని మనం ఇక్కడ స్పష్టంగా ఉంటే మన ఊరికి భయపడి అసలు మార్చుకి, మల్లారెడ్డికి, నాకు, కోళ్ళ కృష్ణకి పరిస్థితి ఏమంటే మా మీద మీరు బరువు పెట్టారేమో అని నేను ఫీల్ అవుతున్నాను. నిజంగా అంటే మీరు ఇళ్ల స్థలాలన్నీ కట్టుకొని, ఇల్లు కట్టుకొని మీరు అక్కడ మంచు గారు చెప్పినట్లు ఆరోగ్యము, విద్య వెళ్ళి మీ కుటుంబాలతో తెలుస్తుంటే అది చూస్తే మాకు సంతోషం కలుగుతుంది. దానికోసం మా చేతనైనంత వరకు మేము పనిచేస్తామని, బహుశా శక్తి నుంచి కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫిబ్రవరి 14వ తారీఖున ధర్ని వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం ఏర్పాటు, ఇంటి స్థలాల వెంచర్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు, అదేవిధంగా క్యాలెండర్ ఓపెనింగ్ వచ్చేసినటువంటి నమోదు చేసి వచ్చినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాజకీయం ఒక 10 మంది కలిస్తేనే పోయి ఫోటోలు తీపించుకొని రేపు ఫోటోలు వేయించుకునేటువంటి వ్యక్తులను కాదు ఈరోజు పిలిచింది. ఈరోజు నిజంగా మనం రేపు
ఈ కార్యక్రమానికి పోతే రేపు నేను బాధ్యత పడాల్సి ఉంటుందనేటువంటి బాధ్యత వచ్చినటువంటి వ్యక్తుల మీద నేను అనేది ఏమంటే ఈ ఫోటో తెప్పించుకొని రేపు ఓటులో లేకుంటే రేపు భవిష్యత్తులో ఏమైనా వీళ్ళతో మనం లబ్ధి పొందుదాం అనేటువంటి దానితో రాలేదు ఇక్కడ వచ్చినటువంటి మన విశిష్ట అతిథులు. ఈ ధర్నీ వెల్ఫేర్ అసోసియేషన్ కు కోల కృష్ణ సార్ గారు, మల్లారెడ్డి సార్కు, లోచర్ల విజయభాస్కర్ రెడ్డి గారికి, ఇమామన్నకు చేతలెత్తి దండం పెడుతున్నాం. మా అందరి కష్ట సుఖాల్లో మీరు పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా ఉత్తేజాన్ని ఇతర రాష్ట్రాలలో, ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి కామ్రేడ్స్ కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని మేము మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తున్నాం. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ భోజనాలు చేసి పోల్సిందిగా మరొకసారి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. మీడియా మిత్రులు శ్రమించాలి. మేము ముందే ధన్యవాదాలు తెలియజేసినాం కానీ అనుకున్నటువంటి పరిస్థితుల్లో మీ ఆఫీసులకు రాలేకపోయి మనం వచ్చినాం. మీరు మా మీద దయ ఉంచి భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకు మీ సహకారం అందించాలని మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా పిలిస్తే ఎన్నో పనులు వేరే కార్యక్రమానికి వెళ్లి వచ్చినటువంటి మల్లికార్జున రెడ్డి సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతిదానికి ఆరోగ్య విషయంలో మనం అడవుల్లో పనిచేస్తే సెంటర్లో ఎవరో నక్సలైట్లు సహకరిస్తున్నారని అలాంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సారీ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంతా ఇక్కడ మనకు భోజనం పోలీసు బుద్ధులు పోనీయడం లేదు. చంద్ర
రసం ఉంది అక్కడ